హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నవనీత. వెల్కమ్ టు స్మార్ట్ తెలుగు హోమ్ మేకర్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. మీరెలా ఉన్నారన్న విషయం నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇవాళ మనం ఈజీ రెసిపీ కాజు పన్నీర్ ఎలా చేసుకుందామో చూద్దామండి. చాలా ఈజీగా ఉంటుంది. రెగ్యులర్‌గా మనం పన్నీర్ కర్రీ ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవాలి. దానికోసం ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి మనకు కావాల్సిన కాజులు మనం ఫ్రై చేసుకోవాలి. నేను ఇది 100 గ్రామ్స్‌కి చూపిస్తున్నాను. సో, మనం ఒక 10, 12 కాజులని ఆయిల్‌లో ఫ్రై చేసుకొని తీసుకున్న తర్వాత, అదే ప్యాన్‌లో కొంచెం నెయ్యి యాడ్ చేసి మనం ఇప్పుడు షాజీరా, చెక్క, లవంగ, ఇలాచి ఇవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిగడ్డ వేసి మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిగడ్డ కూడా మొత్తము గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లోకి ఒక 4, 5 పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకొని కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత దాంట్లోకి ఒక కప్పు మనం టమాటా ప్యూరీ వేసుకోవాలండి. ఒక 4 టమాటాలని గ్రైండ్ చేసి ఇలా వేసుకోవాలి. మీడియం సైజులో ఉన్న 4 టమాటాలను గ్రైండ్ చేసి వేశాను నేను. సో, దీన్ని ఇలా ఉడకనివ్వాలి. ఇప్పుడు మనం దీంట్లోకి సరిపోయేంత ఉప్పు వేసి దాంట్లో కొంచెం వాటర్ రిలీజ్ చేసి బాగా ఉడుకుతుంది. ఇది ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక 5-10 నిమిషాలు ఉడికించామంటే దాంట్లోంచి ఆయిల్ అంతా రిలీజ్ చేస్తుంది. అప్పుడు మనకి ఈ టమాటా అనేది బాగా ఉడికినట్టు చూస్తున్నారు కదా! ఆయిల్ రిలీజ్ చేస్తుంది కనిపిస్తుంది. ఈ రకంగా వచ్చేంత వరకు మనం దీన్ని ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం కొన్ని వాటర్ వేసి ఉడికించుకోవాలి. కొన్ని వాటర్ వేసేసరికి టెక్స్చర్ ఎలా కనిపిస్తుంది చూసారు కదా! ఇప్పుడు దీంట్లోకి దంచి పెట్టుకున్న జీరా పౌడర్, ధనియా పౌడర్, ఇంకా గరం మసాలా వేసి కలుపుకోవాలి. ఇప్పుడే మనం సరిపోయేంత కారం కూడా వేసుకోవాలి. కారం మన టేస్ట్‌కి తగ్గట్టుగా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసి ఇంకొన్ని వాటర్ వేసి మూత పెట్టి మరో 5 నిమిషాలు ఉడికించుకున్నాము అనంటే ఆ కారం కూడా ఈ టమాటా ప్యూరీకి బాగా పట్టేసి మంచి టేస్ట్ వస్తుంది. చూస్తున్నారు కదా! ఇలా మనం 5 నిమిషాలు ఉడికిన తర్వాత మనకి ఇలా కనిపిస్తుంది టెక్స్చర్. ఇప్పుడు మనం దీంట్లోకి పన్నీర్ ముక్కలను వేసి కలుపుకోవాలి. సో, మనకైతే ఇది బాగా డ్రైగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం కొన్ని వాటర్ వేసుకున్నాము అంటే పన్నీర్ కూడా ఉడికిపోతుంది. మనకు కావాల్సిన టెక్స్చర్ కూడా వస్తుంది. ఇలా మనం కొన్ని వాటర్ వేసి మూత పెట్టి ఇంకో 5 నిమిషాలు ఉడికించుకున్నామంటే మనకు పన్నీర్ ముక్కలు బాగా ఉడికిపోయి పర్ఫెక్ట్ టెక్స్చర్ వస్తుంది. చూస్తున్నారు కదా! మనం ఇలా ఉడికిన తర్వాత మనం కాసేపటికి చూస్తే దాంట్లోంచి ఆయిల్ అంతా చూడు ఎంత బాగా ఆయిల్ రిలీజ్ చేసి ఎంత మౌత్ వాటరింగ్‌గా కనిపిస్తుంది మనకు కర్రీ అయితే. ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడే మీరు కాజు యాడ్ చేసుకోవచ్చు. లేదు మాకు కాజు కర్రీలో కలపడం ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు మనం సర్వింగ్ బౌల్‌లోకి తీసుకున్న తర్వాత పైన గార్నిషింగ్ లాగా వేసుకున్నా బావుంటుంది. నేను ఇవాళ అయితే దీంట్లో కలపకుండా సర్వింగ్ బౌల్‌లోకి తీసుకున్న తర్వాత నేను పైన యాడ్ చేశాను. దాన్ని ఎలా వేసుకున్నా మనం కర్రీస్‌లో కలుపుకోవడమే కాబట్టి. సో, ఫైనల్‌గా మనకి కాజు పన్నీర్ రెడీ అయింది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.